హోప్ఫుల్లీ వాయిస్ క్లియర్గానే ఉంది కదా? హోప్ఫుల్లీ వాయిస్ క్లియర్ ఐ గెస్. యా, వాయిస్ క్లియర్ ఐ గెస్. సో పేపర్ అయితే ఎలా ఉందో మీ అందరికీ తెలుసు కదా. పేపర్ అయితే ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, అన్ని సిలబస్ దాటైతే ఏది లేదు. క్లారిటీ. పాలిటీ గురించి నేను మాట్లాడుతున్నా. నేను ఐఆర్ గురించి రేపు మాట్లాడతాను, ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి. ఈరోజు డిస్కస్ చేసేవన్నీ పాలిటీ ప్రశ్నలే. సో సిలబస్ దాటైతే ఏమీ లేదండి. కాకపోతే ఏంటంటే మనం డైరెక్ట్ క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేస్తే అవి రాలేదు. నేను అందుకే మధ్యాహ్నం షార్ట్ వీడియోలో కూడా ఒకటి చెప్పాను. సో ఇవి ఎలిమినేషన్ ట్రిక్. నేను మీకు గ్రూప్ 2 క్లాసెస్లో కూడా అదే చెప్తున్నాను. ఎలిమినేషన్ ట్రిక్తోనే ఆన్సర్ చేయగలుగుతారు. ఎలిమినేషన్ ట్రిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ పాలిటీ అని చెప్తున్నాను. ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, సార్ మనకున్న టైం హాఫ్ అన్ అవర్. నేను కొద్దిగా స్పీడ్గానే వెళ్తాను, బికాజ్ హాఫ్ అన్ అవర్లో 30 క్వశ్చన్స్ చాలా కష్టం. బట్ ఐ విల్ గో యాజ్ మచ్ యాజ్ స్పీడ్ ఐ కెన్. ఎన్ని వీలైతే అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వీళ్ళే కానివి రేపు ఒక సెషన్, రేపు కానీ ఎల్లుండి కానీ ఒక సెషన్ చేసి మనం రెగ్యులర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే దీని నుంచి గ్రూప్ 2 ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మనకు తెలియాలి కాబట్టి. రైట్. ఆల్దో నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వాజ్ హవెవర్ has been incorporated in the rules of procedures and leader of chief whips of recognized parties and groups in Parliamentary Facilities Act. భారత రాజ్యాంగంలో పేర్కొనబడినప్పటికీ విప్ కార్యాలయం, పార్లమెంటు సౌకర్యాలు 1998లో గుర్తింపు పొందిన పార్టీలు మరియు సమూహాల నాయకులు మరియు చీఫ్ విప్ల ద్వారా సభా నియమాలలో పొందుపరచబడి ఉంది. క్లారిటీ నెంబర్ 1, విప్పుల గురించి ఏ చట్టం లేదు. విప్ అనేది వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ప్రభుత్వంలో కానీ ప్రతిపక్షంలో కానీ ప్రతి పార్టీకి విప్ ఉంటారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు, సభ లోపల ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ సమాచారాన్ని సభ్యులకి అందించడంలో విప్పుల బాధ్యత కీలకమైంది. అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా. సో ద రోల్ ఆఫ్ చీఫ్ విప్ ఆఫ్ ద గవర్నమెంట్ పార్టీ ఇన్ ద లోక్సభ ఈజ్ సర్వ్డ్ బై ద మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఫర్ పార్లమెంటరీ అఫైర్స్. చిన్న కరెక్షన్ ఇక్కడ. జనరల్గా వాళ్ళు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా. ఎందుకంటే ఇంకొక పాయింట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆల్ పొలిటికల్ పార్టీస్ వెదర్ రూలింగ్ ఆర్ అపోజిషన్ విల్ హ్యావ్ దేర్ విప్స్ ఇన్ ద పార్లమెంట్. ఖచ్చితంగా కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ 3 ఖచ్చితంగా కరెక్ట్ స్టేట్మెంట్. ద చీఫ్ విప్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద లీడర్ ఆఫ్ ద హౌస్, బట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఓన్లీ టు ద లీడర్ ఆఫ్ ద పార్టీ దట్ him or her to the office of the chief whip. So chief whip is not responsible to the leader of the house. So ఒక్కసారి కింద కోడ్ చూడండి. 1-4 ఉంది, ఓన్లీ 3 ఉన్నది ఖచ్చితంగా కరెక్ట్ అవ్వాలి. 3 లేనివి డౌట్. సో 3 ఉన్నవి ఖచ్చితంగా కరెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఖచ్చితంగా రాంగ్ అయినవి చూడండి. 1 ఖచ్చితంగా రాంగ్. ఎందుకంటే 1 అనేది మనకు చట్టంగా అయితే లేదండి. సో 1 అనేది చట్టంగా లేదు. సో 1తో ఉన్నది ఎలిమినేట్. సో 1 and 4 ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే 2 వచ్చేసి ద రోల్ ఆఫ్ చీఫ్ విప్ ఆఫ్ ద గవర్నమెంట్ పార్టీ ఇన్ ద లోక్సభ ఈజ్ సర్వ్డ్ బై ద మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. అది పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కాదా, యాక్చువల్గా సహాయ మంత్రి కాదు. ఓ రకంగా ఏంటంటే క్యాబినెట్ మంత్రి కింద లెక్క. సో సహాయ మంత్రి కాదు, క్యాబినెట్ మంత్రి కింద లెక్క. అంటే పార్లమెంట్లో ప్రభుత్వం ఎలాంటి బిల్లులు పెడుతోంది, ఆ బిల్లులకి సంబంధించిన సమాచారం సభ్యులకు తెలియచేయడం. రేపు ఈ కీలకమైన బిల్లు ఉంది, మీరందరూ సభకి రావాలి, ఓటింగ్ జరుగుతుంది. ఇలాంటి సమాచారం అంతా ఎక్కడ? లోక్సభ అన్నారు. సో కాబట్టి అది పార్లమెంటరీ అఫైర్స్ మినిస్ట్రీ చేస్తారు. సో రైట్ ఆన్సర్ ఈస్ ఓన్లీ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 2 కాదు. ఎందుకంటే ఇక్కడ 2లో సహాయ మంత్రి అన్నారు. 2లో సహాయ మంత్రి అన్నారు. ఓకే. సో అందుకని అనమాట. సో కామెంట్లు పెట్టారు, నేను చూడలేదు. నేను ఇప్పుడు మనకి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఐ విల్ గో విత్, నేను కొద్దిగా స్పీడప్ చేస్తాను. So right answer is only 3 is the right answer. Only 3 is the right answer. Only 3 is the right answer. బాలు గారు ఓకే నో ప్రాబ్లం. బాలు గారు నేను Adda247 I'll escalate this issue. బాలు గారు I'll escalate this issue. ఓకే, డోంట్ వరీ. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడొచ్చు. పబ్లిక్ బిల్లు మరియు ప్రైవేట్ బిల్లు, సెలెక్ట్ ద స్టేట్మెంట్స్. చాలాసార్లు ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. అంటే
పబ్లిక్ బిల్ ఎవరు పెడతారు సార్? పబ్లిక్ బిల్ పెట్టేది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే. గవర్నమెంట్లో అంటే మంత్రులు, సహాయ మంత్రి, ఎవరైనా సరే మంత్రి హోదా ఉన్న వాళ్ళే పబ్లిక్ బిల్. ప్రైవేట్ మెంబర్ బిల్ ఏ మెంబర్ అయినా, మంత్రి కానీ ఏ మెంబర్ అయినా, ఆ లాజిక్ తెలిసి క్వశ్చన్ వచ్చేస్తుంది. మంత్రి కానీ ఏ మెంబర్ అయినా. ఇక్కడ మీరు డైరెక్ట్గా కొన్ని ఆప్షన్ చూడొచ్చు. అంటే క్వశ్చను ఇవాళ ఎట్లుందంటే పేజీకి ఒక క్వశ్చన్ వచ్చింది. దాదాపుగా ఒక 10-12 క్వశ్చన్లు, పేజీకి ఒక క్వశ్చన్. సగం అక్కడే చాలామంది ఏంటి పేజీకి ఒక క్వశ్చన్ ఏంటి అని నీరు గారిపారు. సో కాకపోతే ఏంటంటే ఎలిమినేషన్ ట్రిక్ వర్క్ అయింది. వాళ్ళ చాలా వరకు ఎలిమినేషన్ ట్రిక్కే వర్క్ అయింది. సో ఇక్కడ ఒకసారి చూసినట్టయితే పబ్లిక్ విల్ ఇంట్రడ్యూస్డ్ బై ఎ పార్లమెంట్ బై ద మినిస్టర్ ఆర్ ఎ మెంబర్ ఆఫ్ ద గవర్నమెంట్ పార్టీ అని ఉంది. సెకండ్ స్టేట్మెంట్ చూడొచ్చు, పబ్లిక్ బిల్ ఈజ్ ఆల్వేస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ బై ఎ మినిస్టర్ ఆర్ మెంబర్ ఆఫ్ ద గవర్నమెంట్ పార్టీ. అంటే అధికార పార్టీకి చెందిన మంత్రి కానీ, అధికార పార్టీకి చెందిన సభ్యుడు కానీ, మంత్రి కాకపోయినా. మరి సెకండ్ స్టేట్మెంట్ తప్పు కదా. సెకండ్ స్టేట్మెంట్ ఎక్కడుంది చూడండి. సెకండ్ స్టేట్మెంట్ ఉన్నది ఎలిమినేట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఉన్నది ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్కి రండి. ఏ ప్రైవేట్ బిల్ విచ్ హ్యాస్ నాట్ బీన్ ఇంట్రడ్యూస్డ్ బై ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సిట్టింగ్ ఇన్ ద అపోజిషన్ అండ్ విచ్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ద హౌస్ విల్ హ్యావ్ బీన్ రిఫర్డ్ టు ద లా డిపార్ట్మెంట్ ఫర్ కన్సల్టేషన్. అంటే ప్రభుత్వ బిల్లు ఒక ప్రైవేట్ బిల్, అంటే ప్రతిపక్షంలో కూర్చున్న పార్లమెంటు సభ్యుడు ప్రవేశపెట్టిన మరియు సభ ఆమోదించిన ఒక ప్రైవేట్ బిల్లును సంప్రదింపుల కోసం న్యాయశాఖకు సూచించాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా అదంతా సభ్యుడే చేసుకుంటాడు. అంటే ప్రైవేట్ బిల్ కదా, ప్రైవేట్ బిల్లుకి సంబంధించి అదంతా ముందు సభ్యుడే చేసుకుంటాడు. ఇదే పబ్లిక్ బిల్ అయితే లా డిపార్ట్మెంట్ చూస్తుంది. కానీ అది ప్రైవేట్ బిల్ కదా, మెంబరే చూసుకుంటారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, 1, 2 రాంగ్ అయినవి ఎక్కడున్నాయి? సో 2 రాంగ్, 1 రాంగ్, ఓన్లీ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక మిగిలిన చూడాల్సిన అవసరం లేదు. 2 రాంగ్, 1 రాంగ్, ఎలిమినేట్. ఇప్పుడు కాంబినేషన్ ఆప్షన్స్లో ఒకటి రాంగ్ అయితే మిగిలింది కూడా రాంగే. మైనస్ ప్లస్ ఉంటే మైనస్సే, ప్లస్ కాదు. సో ఇక్కడ 2 రాంగ్, 1 రాంగ్, ఓన్లీ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. A bill that proposes to give effect to certain directive principles of the state policy. ఒకసారి క్వశ్చన్ చూడండి. Which of the following state bill or bills which have been mandatorily reserved for the president consideration? అంటే గవర్నర్ గారు, అంటే ప్రెసిడెంట్ కన్సిడరేషన్ అంటే ఎక్కడి నుంచి? ఏ రాష్ట్ర బిల్లు లేదా రాష్ట్ర బిల్లులు రాష్ట్రపతి పరిశీలనకు తప్పనిసరిగా ఈ వేటిని రిజర్వ్ చేయబడాలి. ఏ బిల్ దట్ ప్రపోజెస్ టు గివ్ ఎఫెక్ట్ టు సర్టెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. ఒక ఆదేశిక సూత్రాలు అమలుకు సంబంధించి ప్రతిపాదించే బిల్ అంట. అలాగే బిల్ రిక్వైరింగ్ ప్రయర్ ప్రెసిడెన్షియల్ శాంక్షన్ బట్ విచ్ హవెవర్ నాట్ అబ్టైన్డ్ అన్నాడు ఆర్టికల్ 304. అందుకే ఆర్టికల్ 304 ఏం చెప్తుందో ఒకసారి చూడాలి. ఆర్టికల్ 304 ఏం చెప్తుందో అప్పుడు మనకు తెలియాలి. ఫైన్ నేను బాగానే రాశానండి. కరెంట్ అఫైర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదనుకుంటా. మనం మాట్లాడుకుందాం. నైట్ 10:30కి కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుందాం. సో ఆర్టికల్ 304 ఏం చెప్తుంది? సో ఆర్టికల్ 304 ఏం చెప్తుంది? ఇది రెస్ట్రిక్షన్స్, అంటే ట్రేడ్ కామర్స్కి సంబంధించిన రెస్ట్రిక్షన్స్ కదా. సో ప్రయర్ ప్రెసిడెన్షియల్ ముందుగా రాష్ట్రపతి ఆమోదం అవసరమయ్యే బిల్లు అది ఆర్టికల్ 304 ప్రకారం ఆమోదం పొందబడలేనిది. చూద్దాం ఫస్ట్ మనం స్టేట్మెంట్ చూశాక. ఏ బిల్ దట్ అట్రాక్ట్స్ ద ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 288. సో ఆర్టికల్ 288కి సంబంధించిన అంశం అంట. సో 288 ఆర్టికల్ అంటే దేనికి సంబంధించింది సార్? సో అది జనరల్గా మనకి టాక్సేషన్, అంటే రాష్ట్రాలకు సంబంధించిన నీళ్లు, అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అంశాలు. ఏ బిల్ సీకింగ్ ఆపరేట్ అ ప్రొవిజన్ దట్ బిలాంగ్స్ టు వన్ కంకరెంట్ లిస్ట్ ఎంట్రీస్ బట్ విచ్ ఈజ్ హవెవర్ రిపగెంట్ టు ఎనీ యూనియన్ లా. ఉమ్మడి జాబితాలలో ప్రవేశానికి ఒకదానికి చెందిన నిబంధనను అమలు చేయడానికి కోరుతూ బిల్ అయితే ఇది ఏదైనా కేంద్ర చట్టానికి విరుద్ధం. అంటే మీరు నిన్న ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఇచ్చారు, తెలుగు ట్రాన్స్లేషన్ కన్నా ఇంగ్లీషే బేస్గా తీసుకుంటారు. ఇంగ్లీష్ ఈజ్ టేకెన్, క్లియర్గా అది ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు. సో
ఒకవేళ ఏమన్నా వర్డింగ్లో ఏమన్నా కొద్దిగా అటు ఇటుగా ఉన్నా ఇంగ్లీష్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఏ బిల్ సీకింగ్ టు ఆపరేట్ అ ప్రొవిజన్ దట్ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ద కంకరెంట్ లిస్ట్ ఎంట్రీస్ బట్ విచ్ హవెవర్ రిపగెంట్ టు ఎనీ యూనియన్ లా. సో ఒక్కసారి ఆప్షన్ చూడండి, 1, 4, 1, 2 and 4 ఓన్లీ 3, 1 and 3. సో 1, 4, 1, 4, 1, 2 and 4 ఓన్లీ 3, 1 and 3. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఏ బిల్ దట్ ప్రపోజెస్ టు గివ్ ఎఫెక్ట్ టు సర్టెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. సో ఆదేశిక సూత్రాలకు అమలు చేయడానికి ప్రతిపాదించే బిల్లు. ఎస్, అంటే ఆదేశిక సూత్రాలంటే ఏ ప్రభుత్వాలైనా కదా సార్. ఇప్పుడు ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఏదైనా ప్రొవిజన్ తీసుకుని వచ్చేటప్పుడు అంటే దాదాపుగా ఆదేశిక సూత్రాలు దేశం మొత్తం అమలు అవుతాయి. అంటే అది పార్ట్ 4లో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు దేశం మొత్తానికి. సో అది కరెక్టే. ఏ బిల్ రిక్వైరింగ్ ప్రయర్ శాంక్షన్ బట్ విచ్ వాజ్ హవెవర్ నాట్ అబ్టైన్డ్ అండర్ ఆర్టికల్ 304. నో, ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్. సో ఏ బిల్ దట్ అట్రాక్ట్స్, ఇది రాంగ్. సో రైట్ స్టేట్మెంటే కదా వాళ్ళు మనల్ని అడిగింది, కరెక్ట్ స్టేట్మెంట్స్ కదా. సో ఏ బిల్ సీకింగ్ టు ఆపరేట్ ప్రొవిజన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద కంకరెంట్ లిస్ట్ ఎంట్రీస్ రిపగెంట్ టు యూనియన్, అంటే కేంద్ర చట్టానికి విరుద్ధంగా ఉన్నది, ఇది కరెక్ట్. సో 2, 3 కాదు, 1 and 4 ఆర్ ద రైట్ ఆన్సర్. 1 and 4 ఆర్ ద రైట్ ఆన్సర్. ఇది చూడండి, 1 and 4 ఆర్ ద రైట్ ఆన్సర్. అంటే మనకి కాగ్ ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఇచ్చారంటే అసలు చూడంగానే వెంటనే టోటల్గా మెంబర్ అంటే ఎవరైతే ఆస్పిరెంట్ ఎగ్జామ్ రాస్తున్నారో టోటల్గా అసలు క్వశ్చన్ వదిలేస్తారు, అలా ఉంది. కానీ మీకు నేను చాలాసార్లు చెప్పాను, మీకు 3 జాబితాలు ఉంటాయి, మూడు అంశాల్లో కాగ్ ఇస్తుంది. ఏంటది? కాగ్ విల్ గివ్ 3 types ఆఫ్ రిపోర్ట్స్ ఇస్తుంది అని చాలాసార్లు చెప్పాను మీకు, చెప్పానా? సో చాలాసార్లు 3 రకాల రిపోర్ట్స్ కాగ్ ఇస్తుంది అని చెప్పాను. ఓకే, అందులో కంప్లైన్స్ ఆడిట్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఆడిట్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఆడిట్ కూడా ఉంటుంది. సో కంప్లైన్స్ ఆడిట్, ఫైనాన్షియల్ ఆడిట్, పర్ఫార్మెన్స్ ఆడిట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇవాళ దాని గురించి అడిగానుగా, పర్ఫార్మెన్స్ ఆడిట్ అడిగారు. సో ఇక్కడ చూడొచ్చు, CAG can be removed by President only in accordance with the procedure mentioned in the Constitution, but this does not mean CAG can be impeached from office in the same manner as of judge. సో CAGని తొలగించే పద్ధతి అంట జడ్జి గారికి, సుప్రీంకోర్టు జడ్జి గారికి సమానం కాదంట. తొలగించేది సుప్రీంకోర్టు జడ్జికి సమానంగానే కదా, తొలగించేది సుప్రీంకోర్టు జడ్జికి సమానంగానే. ఆప్షన్ 1 రాంగ్. Some public corporations are audited exclusively by private professionals, auditors, and CAG have no involvement at all. జనరల్గా ఏంటంటే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అంటే PSUలు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, CAG అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉమ్మడి ఆడిట్ సంస్థ. కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాళ్ళ సొంత ఆడిట్ సంస్థలు ఉంటాయి, లేదంటే వాళ్ళు CAG కోసం కాకుండా వేరే వాళ్ళకి ఆడిట్ ఇచ్చుకుంటారు. సో అలాంటి ఆడిట్స్ అప్పుడు CAG అనేది చేయదు సాధారణంగా. CAG అనేది ఇట్ ఈస్ ద ఓన్లీ బాడీ. బట్ కొన్ని సంస్థలు PSUs అవి కూడా ఇచ్చుకుంటే CAG దాంట్లో ఇన్వాల్వ్ అవ్వదు, కరెక్టే. CAG కెన్ కండక్ట్ లీగల్, రెగ్యులేటరీ అండ్ ప్రొపరేటరీ ఆడిట్ బట్ నాట్ పర్ఫార్మెన్స్ ఆడిట్. పర్ఫార్మెన్స్ ఆడిట్ కూడా ఉంది, 3 రిపోర్ట్లు ఇస్తుంది CAG. ఇట్ విల్ గివ్ 3 రిపోర్ట్స్, కంప్లైంట్స్ ఆడిట్, అలాగే ప్రొపరేటరీ ఆడిట్, అలాగే పర్ఫార్మెన్స్ ఆడిట్, 3 రకాల రిపోర్ట్లు ఇస్తుంది. సో 3rd one ఈజ్ రాంగ్. అండ్ 4th one, the Constitution of India does not specified any criterion. ఎస్, క్రైటీరియా మెన్షన్ చేయలేదు. సాధారణంగా CAGకి సంబంధించి వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారంటే ఇండియన్ ఆడిట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, IAAS వాళ్ళు ఉంటారు. అంటే రూల్ అయితే కాన్స్టిట్యూషన్లో CAGకి వీళ్ళు రావాలి అని ఎక్కడ చెప్పాల, కరెక్ట్. CAGకి వీళ్ళు రావాలి అని ఎక్కడ చెప్పాల. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, 1 ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఓన్లీ 4 కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, 3 ఆప్షన్ రాంగ్, ఓన్లీ 2 and 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే మళ్ళీ GST కౌన్సిల్. GST Council was established as a statutory body, but later it turned into a constitutional federal body by an amendment of the Constitution. GST Council ఆర్థిక మంత్రి గారి పరిధిలో, ఆర్థిక మంత్రి గారి అధ్యక్షతన రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్థిక మంత్రులతో కలిసి ఉండే ఒక గ్రూప్ GST కౌన్సిల్. ఆర్టికల్ 279A
జిఎస్టీ పుట్టినప్పటి నుంచి జిఎస్టీ కౌన్సిల్ ఉంది. జిఎస్టీ వచ్చిందే 101వ రాజ్యాంగ సవరణతో, అవునా? 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో జిఎస్టీ వచ్చింది. సో జిఎస్టీ వచ్చినప్పటి నుంచి జిఎస్టీ కౌన్సిల్ ఉంది. అదేమి ముందు చట్టబద్ధ సంస్థగా ఉండి తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థగా మారలేదు. సో బై డిఫాల్ట్ ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాబట్టి 279A కింద దేశంలో జిఎస్టీ కౌన్సిల్ ఏ వస్తువుల రేట్లు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి, ఏది 5% ఉండాలి, ఏది 12% ఉండాలి, ఏది 18%, ఏది 28%, ఏది 0 ఉండాలి అని జిఎస్టీ కౌన్సిలే కదా నిర్ణయం తీసుకునేది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇదేం మొదట చట్టబద్ధ సంస్థ ఏం కాదు. బై డిఫాల్ట్, బై బర్త్ ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ స్టేటస్. 279A కింద ఉంది. So the proceedings of the GST Council will be invalidated in the eventuality of defect in the appointment of a person as a member of council. కౌన్సిల్ సభ్యునిగా ఒక వ్యక్తిని నియమించడంలో ఏదైనా లోపం ఎదురైనప్పుడు జిఎస్టీ కౌన్సిల్ యొక్క కార్యకలాపాలు చెల్లుబాటు కావు. ఓకే చూద్దాం. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ in the event of any dispute between more than 2 states over GST issues, the GST Council has to refer the matter educated by the Public Accounts Committee of the Parliament. Public Accounts Committee కి సంబంధం ఏంటి అసలు? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కాగ్ రిపోర్ట్ని ఆడిట్ చేస్తుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కాగ్ రిపోర్ట్ ఆడిట్ చేస్తుంది. కాబట్టి కాగ్ అనేది ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. ఏంటి? కాగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. ఓకే, వాళ్ళు చేసేది అంటే ఒక 500 కోట్లు ఇచ్చారు, 500 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టారు అనేది కాగ్ ఆడిట్ చేస్తుంది. సేమ్ అదేది కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆడిట్ చేస్తుంది. జిఎస్టీ కౌన్సిల్కి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధం లేదు. ఇచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టారని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చూస్తుంది. GST Council is required to make the recommendations to the center and states on the threshold limit of the turnover below which goods and services may be exempted from GST. GST Council టర్నోవర్ యొక్క ప్రారంభ పరిమితిపై కేంద్రం మరియు రాష్ట్రాలకు సిఫార్సులు చేయవలసి ఉంటుంది. దానికంటే తక్కువ వస్తువులు మరియు కొన్ని సేవలను జిఎస్టీ నుండి మినహాయించవచ్చు. సో 3 ఖచ్చితంగా రాంగ్. 3 ఉన్నది ఎలిమినేట్ చేసుకోండి. 3 ఖచ్చితంగా రాంగ్, 3 రాంగ్. సో 4 కూడా రాంగే సార్. జిఎస్టీ కౌన్సిల్ అనేది is required to make recommendations to the center and states on the threshold limit. అది కూడా రాంగ్. సో ఎలాగో ఫస్ట్ స్టేట్మెంట్ ఎలాగో రాంగ్. జిఎస్టీ కౌన్సిల్ ఇస్ ఎ స్టాట్యుటరీ బాడీ కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి consider the following statement with reference to Election Commission of India. The Constitution has debarred the retiring election commissioners from any appointment by the government. In Anup Baranwal case, the Supreme Court has directed the government to treat the regional commissioners on par with the election commissioner as far as removal from office is concerned. Alage, since its inception, Election Commission has functioned as a multi-member body. The power, superintendence, direction and control of election to the office of the Vice President is vested with the Election Commission of India. Options emunnai. So 2, 3, only 4, only 2, only 1, 2, 4. So ఒక్కసారి, since its inception, Election Commission has functioned as a multi-member body. తప్పు కదా? మొదట్లో కేంద్ర ఎన్నికల సంఘం ఏకసభ్య సంస్థే, తర్వాత బహుళ సభ్య సంస్థ అయింది. It is a multi-member body later. It is a multi-member body later. ఇనీషియల్గా కాదు. ఇనీషియల్గా ఇట్ ఈస్ అ సింగిల్ మెంబర్ బాడీ. సో ఆప్షన్ 3 ఈజ్ రాంగ్. 3 ఉన్నది రాంగ్ కాబట్టి ఎలిమినేట్ దిస్. ఆప్షన్ 2 and 3 ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే పైకి రండి. ద కాన్స్టిట్యూషన్ హెస్ డిబార్డ్ ద రిటైరింగ్ ఎలక్షన్ కమిషనర్స్ ఫ్రమ్ ఎనీ ఫర్దర్ అపాయింట్మెంట్ బై ద గవర్నమెంట్. రాజ్యాంగం పదవీ విరమణ చేస్తున్న ఎన్నికల కమిషనర్లను ప్రభుత్వం ఎటువంటి తదుపరి నియామకం చేయకుండా నిషేధించింది. అంటే దాదాపుగా అలాంటి సందర్భాలు రాజ్యాంగంలో అయితే లేవు సార్. అంటే కాన్స్టిట్యూషన్ అన్నారు కదా, కాన్స్టిట్యూషన్ అన్నారు కదా,
ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ రిఫరెన్స్ ఉంది కాబట్టి అది తప్పవుతుంది. ఈ రిఫరెన్స్ లేకపోతే ఆ రిఫరెన్స్ ఉంది అక్కడ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏమైనా ఆర్టికల్ ఉందా 324 నుంచి 329 వరకు? డూ యూ హ్యావ్ ఎనీ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు 324 to 329? ఏం లేదు కదా. సెకండ్ స్టేట్మెంట్, ఇన్ అనూప్ బనర్వాల్ కేస్ ద సుప్రీం కోర్ట్ హెస్ డైరెక్టెడ్ the government to treat the regional commissioners on par with election commissioners other than chief election commissioner as far as the removal is concerned. చలిగా ఇక్కడ రీజనల్ ఎలక్షన్ కమిషనర్స్ అంటే వాళ్ళు ఏమంటారంటే స్టేట్ అంటే రాష్ట్రానికి చెందిన వాళ్ళు అవుతారు. స్టేట్ ఎలక్షన్, రీజనల్ అంటే వాళ్ళే కదా. ఎలక్షన్ కమిషనర్లో ఇద్దరు ఈసీస్ ఉంటారు, ఒక సిఈసి ఉంటారు. ఇద్దరు ఈసీలు, ఒక సిఈసి. సో రీజనల్ అనే మాట అక్కడ వాడడం కదా. రీజనల్ అనే మాట ఎక్కడ వాడతాం అంటే ఎస్సీసీలో వాడతాం, స్టేట్ ఎలక్షన్ కమిషన్లో వాడతాం. సో అనూప్ బనర్వాల్ కేసులో సుప్రీం కోర్ట్ హెస్ డైరెక్టెడ్ ద గవర్నమెంట్ టు ట్రీట్ ద రీజనల్ ఎలక్షన్ కమిషనర్ ఆన్ పార్ విత్ ఎలక్షన్ కమిషనర్స్ అదర్ దాన్ సిఈసి యాజ్ ఫార్ యాజ్ ద రిమూవల్ ఇస్ కన్సర్న్. సో అది వేరే యాక్చువల్గా. అంటే అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ వేరండి. ఏంటంటే మనకి రీసెంట్గా ఇద్దరు ఈసీలు కూడా వచ్చారు. సో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఏంటంటే కమిటీ ఉండాలి, రాష్ట్రపతి గారికి సిఫారసు చేసేటప్పుడు కమిటీ ఉండాలి. ఆ కమిటీలో ప్రధానమంత్రి, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఉండాలనేది ఆ కమిటీ. అంటే ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. సో కాబట్టి 1 రాంగే, 2 రాంగే, 3 కూడా రాంగే, 4th one కరెక్ట్, 3 కూడా రాంగే, 4th one కరెక్ట్. The power of superintendence, direction and control of elections to the office of the Vice President is vested with Election Commission. భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల పర్యవేక్షణ, దిశానిర్దేశం. ఏ ఎన్నికలు పెడుతుంది? లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ, కౌన్సిల్, ఈ ఎలక్షన్స్ అన్నీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, 6 ఎన్నికలు పెడుతుంది ఎలక్షన్ కమిషన్. వీటిల్లో అన్ని ఎన్నికలకి ఎన్ని దశల్లో జరగాలి, ఎప్పుడు జరగాలి, ఏ తేదీల్లో జరగాలి, కౌంటింగ్ ఎప్పుడు జరగాలి, అన్నీ ఎలక్షన్ కమిషన్దే. సో కాబట్టి ఓన్లీ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. సో సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి సరైంది ఏంటి? 4th one ఏంటి? కనీష్ సార్. Punch Commission has recommended the procedure that is followed for the removal of president should be applicable as for the removal of governor. Punch Commission, మదన్ మోహన్ పుంచ్ కమిషన్ 2007లో రిపోర్ట్ ఇచ్చింది. ఎస్, ఎలా అయితే రాష్ట్రపతి గారి సిఫార్సు ఉంటుందో, మీకు కుదిరితే మీకు వీలైతే ఒక్కసారి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 జూన్ పేపర్ ఒకసారి చూడండి. 2023 జూన్ 11న జరిగిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్. అందులో ఇలాంటి ఆప్షన్ వచ్చే ఒక క్వశ్చన్ ఉంటుంది. అంటే నేను ఏం చెప్తున్నానంటే, గ్రూప్ 1 ఏ బోర్డు అయినా పాలిటీ మారదు సార్. ఇప్పుడు ఖచ్చితంగా యూపీఎస్సీ స్టాండర్డ్లో ఉండాల్సిందే గ్రూప్ 1 పేపర్లో. అది ఇంతకుముందు తీసుకున్న నిర్ణయమే. ఇవాల్టి పేపర్ యూపీఎస్సీ స్టాండర్డ్కి ఏమాత్రం తీసిపోదు. సో అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు తీసుకున్న రెజల్యూషన్ ఇది, యూపీఎస్సీ స్టాండర్డ్కి ఏమాత్రం తగ్గకూడదని. సో కొన్నిసార్లు ఏంటంటే మనం పాత పేపర్లు, ఏపీ, తెలంగాణ పాత పేపర్లు రివైజ్ చేసినప్పుడు కాన్సెప్ట్ రివైజ్ అవుద్ది మనకి. ఓహో, ఇలా అడిగారా, ఇక్కడ ఇది యూనిక్గా అనిపించింది, ఇది కొత్తగా అనిపించింది ఈ పాయింట్, సో దీన్ని మనం ఎగ్జామ్లో అడగచ్చేమో అనేది మనం కూడా చూసుకోవచ్చు. ఇలాంటి ఆప్షనే ఒకటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 11 జూన్ 2023 జరిగిన ఒక ఎగ్జామ్లో అడిగారు. సో పుంచ్ కమిషన్ ఇది కరెక్టే. 2007లో ఏర్పడింది, 2010లో రిపోర్ట్ ఇచ్చింది. The law that is made by the Parliament with respect to any matter on the state list in relation to the state in which president rule is imposed cannot be reenacted by the state legislature after. అట్లా ప్రెసిడెంట్ రూల్లో రాష్ట్ర జాబితాలోని అంశం మీద ఏదైనా చట్టం చేస్తే పార్లమెంటు ప్రెసిడెంట్ రూల్ అయిపోయాక రాష్ట్రం దానికి సంబంధించిన చట్టం చేసుకోవచ్చు. రీఎనాక్ట్ చేయకూడదనే తప్పు, చేసుకోవచ్చు చట్టం. సర్కారియా కమిషన్ వాజ్ నాట్ ద ఫస్ట్ టు రికమెండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఎస్, సర్కారియా కమిషన్ కాదుగా,
సర్కారియా కమిషన్ కాదు. సర్కారియా కమిషన్ ఏం చెప్పింది? గవర్నర్సు వాటికి సంబంధించి సిఫార్సులు చేసింది సర్కారియా కమిషన్. మరి అలాగే ఇంటర్ స్టేట్ కమిషన్కి సంబంధించి ఆర్టికల్ 263 ఆర్టికల్ 263కి సంబంధించి సిఫార్సులు చేసింది ఎవరు అంటే ఆర్టికల్ 263 అదే కదా ఇంటర్ స్టేట్ కౌన్సిల్. సో మనకి అది రికమెండ్ చేసింది మనకి పుంచ్ కమిషనే. అది కూడా. ఒక్క నిమిషం సారీ, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సర్కారియా కమిషనే. సర్కారియా కమిషన్ రికమెండ్ చేసింది, తను చేసిన సిఫార్సుల్లో గవర్నర్ ఉండాలి. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ రికమెండ్ చేసింది సర్కారియా కమిషన్. సారీ, ఓన్లీ లోక్సభ కెన్ పాస్ రెజల్యూషన్ డిక్లేరింగ్ దట్ ఇట్ ఈస్ నెసరీ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ దట్ ద పార్లమెంట్ షుడ్ మేక్ ద లాస్ విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. Only Lok Sabha can pass resolution declaring that it is necessary in the national interest that Parliament should make the laws with respect to GST. Only Lok Sabha అనేది కరెక్ట్ కాదు. సో సర్కారియా కమిషన్ సిఫార్సులు చేసింది అంతర్రాష్ట్ర మండలికి సంబంధించి ఆర్టికల్ 263లో. సర్కారియా కమిషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, ఓన్లీ 1 and 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అన్ని ఆర్టికల్స్ వచ్చాయి. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఈజీ క్వశ్చన్స్ అనమాట ఇవి. అంటే క్వశ్చన్ చూడటానికి లెంత్ ఏమో చాలా పెద్దదిగా ఉంది, కానీ చూస్తే ఆన్సర్ చేస్తే ఏముండదు. సో ద ప్రొసీడ్స్ ఆఫ్ ద సర్చార్జ్ దట్ ఆర్ లేవ్డ్ ఆన్ ద taxes and duties referred to Article 269 and Article 270 of the Constitution of India would be shared by the central states. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 260, ఆర్టికల్ 270లో పన్నులు మరియు సుంకాలపై విధించిన సర్చార్జీలు ఆదాయం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పంచబడుతుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 268A మరియు 272 ఒకే రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రద్దు చేయబడ్డాయి. సో 268A, 271, 272 of the Constitution were both were repealed by the same Constitutional Act. Tax on sale of petroleum and crude is levied by the center, but it is collected by the states. The net proceeds of the taxes categories that are falling under Article 269 of the Constitution do not form as a part of the Consolidated Fund of India. ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయి? 2, 4, only 4, only 3, 1 and 3. So రైట్ స్టేట్మెంట్ ఏంటి? The proceeds or charges that are levied on the taxes and duties referred to in Article 269 and 270. No, center and states కాదు. సో ఇంతకీ 269లో కానీ 270లో కానీ సెంటర్ అండ్ స్టేట్స్ ఇద్దరు అయితే షేర్ చేసుకో. ఓకే, 269 కానీ 270 కానీ సెంటర్ స్టేట్ రెండు షేర్ చేసుకో. ఏం చెప్తోంది 269 ఏం చెప్తాను సార్? సో అంటే యాక్చువల్గా 269 ఏంటంటే కలెక్టెడ్ బై ద యూనియన్ బట్ ఆర్ అసైన్ టు స్టేట్స్. అంటే ఆ ట్యాక్స్లు ఏమైనా ఉంటే సెంటర్ స్టేట్ రిలేషన్లో దోస్ ఆర్ ట్యాక్సెస్ లైవ్డ్ అండ్ కలెక్టెడ్ బై యూనియన్, కానీ అవి రాష్ట్రాలకు కేటాయిస్తుంది, కేంద్రం ఏం షేర్ చేసుకోదు. 268A and 272 of the Constitution of India were both repealed అంటే తీసేయటం. యాక్చువల్గా 268A అనేది 268A 279A ఇవన్నీ 102వ రాజ్యాంగ సవరణతో కదా వచ్చాయి. 101వ రాజ్యాంగ సవరణ అంటే జిఎస్టీతో కదా వచ్చాయి. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో కదా వచ్చాయి. సో 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో వచ్చిన ఆర్టికల్స్ కదా ఇవి. తీసేయడం ఏంటి? వచ్చాయి అవి. దోస్ కేమ్, అవి వచ్చాయి. సో తీసేయాలా, వచ్చాయి అవి. 268A అనేది వచ్చింది. So the tax levied on petroleum crude is levied by the center, but it is collected by the states. No, wrong. The net proceeds of the categories, yes, correct. 269 is correct. Option 4 is the right answer. ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే గ్రూప్ 2లో కూడా మీకు సెంటర్ స్టేట్ రిలేషన్స్లో క్లారిటీగా ఉంది.
సో 245 నుంచి 290 వరకు ఉన్న ప్రతి ఆర్టికల్ ఇంపార్టెంటే. 245 నుంచి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో ఉన్న ప్రతి ఆర్టికల్ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ చూడొచ్చు, which of the following statements is correct in relation to the Human Rights Commission of India? The role to undertake functions relating to the human rights in the Union Territory of Ladakh may be conferred upon a Human Rights Commission by the central government. Only 2 persons can be appointed members of the National Human Rights Commission under category of the possessing knowledge or practical experience with respect to human rights. The President can remove chairperson of the State Human Rights Commission on the ground of proved misbehavior. However, President has a seek to opinion of the Supreme Court in this matter. The National Human Rights is not empowered to inquire into any matter after the expiry of the 2 years from the date on which the act is constituting violation of human rights is alleged to have been committed. యాక్చువల్గా ఇక్కడ చూసినట్టయితే నన్ను ఉంది. ఇప్పటి వరకు మీరు చూసిన ఏ ఆప్షన్లోనూ నన్ను లేదు. ఇప్పటి వరకు మీరు చూసిన ఏ క్వశ్చన్లోనూ నన్ను లేదు. ఈ క్వశ్చన్లోనే ఉంది నన్ను. కాబట్టి అది ఆన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే 4 ఖచ్చితంగా రాంగ్ సార్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, జాతీయ మానవ హక్కుల కమిషన్ పరిధిలోకి 1 సంవత్సరానికి మించిన కేసులు రావు. ఏదైనా ఇవాళ నుంచి గత సంవత్సరం ఈ డేట్ నుంచి ఈ సంవత్సరం ఈ డేట్ వరకు జరిగిన కేసులే వస్తాయి. సో 1 ఇయరే. సో 4th ఆప్షన్ కరెక్ట్. కానీ మనం 4th ఆప్షన్ ఒక్కటే కరెక్ట్ కదా అని వెళ్ళలేము. సో ద ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ అంటే ఇంకా మిగిలినవి ఏమున్నాయి? 3 and 4 ఉంది, 4 ఉంది, 1, 2, 3 ఉంది. ఇక్కడేమో 4 లేదు, ఇక్కడేమో 3 and 4 ఉంది. 2 లేదు, మరి 2 లేదు. ఒకసారి 2 చూడండి. ఓన్లీ 2 persons కెన్ బి అపాయింటెడ్ ఇన్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండర్ ద కేటగిరీ ఆఫ్ పొసెసింగ్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ విత్ రెస్పెక్ట్ టు హ్యూమన్ రైట్స్. అంటే 2 సభ్యులను నియమించవచ్చు అనేది ఒక స్టేట్మెంట్. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ నన్. దాదాపుగా నన్ను ఉంటే అది అయ్యే ఆస్కారం ఎక్కువ. సో నన్ ఈజ్ ద ఆన్సర్. కాకపోతే రెఫర్ కీ ఫర్ దిస్ క్వశ్చన్. నేను డైరెక్ట్గా నన్నని చెప్పలేను. 4 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. అందుకే 1 or 4 ఈ ఒక్క క్వశ్చన్కి. అలాగే ఇంకొకటి ప్రియంబుల్లోని క్వశ్చన్ ఇచ్చారు. సెట్ ఏలో చివరి క్వశ్చన్, అది 60th క్వశ్చన్. సెట్ ఏలో చివరి క్వశ్చన్ ప్రియంబుల్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ కూడా ఒక్కసారి కీ చూడాలి మనం. ఇది కేవలం ఇవాళ జరిగిన ఎగ్జామ్లో ఇచ్చిన దాని ప్రకారమే. సో 60th క్వశ్చన్ కూడా కీ చూడాలి. దానికి నేను ఆన్సర్ ఏం చెప్పను 60th క్వశ్చన్, ఎందుకంటే చాలా చాలా అర్థాలు వస్తున్నాయి దానికి. ప్రియంబుల్ మీద ఒక క్వశ్చన్ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఫ్రెటర్నిటీ ఇలా. సో దానికి నేను ఏ ఆన్సర్ చెప్పను, కానీ దానికి కూడా కీ చూడాలి. దీనికి కూడా 1 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. సో రిఫర్ కీ ఫర్ అఫీషియల్ కీ. సో అసలు మనకి డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటో తెలిస్తే ఆన్సర్ చేసేయచ్చు. సో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ అంటే ఏంటో తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు. ఏంటి సార్? జనరల్గా సీట్లు పెరగవు నియోజకవర్గాల పునర్విభజన కమిషన్లో. సాధారణంగా సీట్లు అయితే పెరగవు. కమెంట్స్ ఇప్పుడే చూస్తున్నాం, ఇవి ఇప్పటిదాకా చూడలేదు. పర్లేదు, నేను ఎలిమినేషన్ ట్రిక్ నాకు చాలా హెల్ప్ అయింది. ఇట్ హెల్ప్డ్ మీ అలాట్. ఎలిమినేషన్ ట్రిక్ హెల్ప్ అయింది. నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను ఎలిమినేషన్ ట్రిక్ అని. సో ఎలిమినేషన్ ట్రిక్ హెల్ప్ అయింది నాకు. ఓకే, సో నేను మీ క్లాసెస్లో కూడా ఎలిమినేషన్ చేయండి నన్ను ఉంటుంది, 1 ఓన్లీ 1 2. ఇవాళ ఎగ్జామ్ని నడిపించింది ఎలిమినేషన్ ట్రిక్. యాజ్ ఫార్ యాజ్ ఏ కన్సర్న్ టు ఇండియన్ పాలిటీని నడిపించింది ఎలిమినేషన్ ట్రిక్ అనండి. సో ఒక్కసారి కానీ చూసినట్టయితే ద ప్రిన్సిపల్ ఆఫ్ delimitation commission కి సంబంధించి 1 man 1 vote reiterates the need for the exercise of delimitation. The government of India set up a delimitation commission for the purpose of delimiting parliamentary and assembly constituencies in a select few states or UTs. The delimitation commission can only be recommend the redelimitation of the territorial, parliamentary and assembly constituencies, but cannot recommend the reservation of seats for the scheduled caste and scheduled tribe. Durke said this one the wrong.
రాంగ్. ద నోడల్ మినిస్ట్రీ ఆఫ్ ద Delimitation Commission is Ministry of Law and Justice. Ministry of Law and Justice. 3 is 100% option 3 is wrong answer. 100% 3 wrong answer. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ మీకు రియాలిటీ లైవ్లో చెబుతా. మీ ఇది వాళ్ళ రాసింది APPSC కదా, ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఎలాగో జరుగుతున్నాయి కాబట్టి చెప్పొచ్చు అనుకుంటున్నా. బాపట్ల అనే ఒక నియోజకవర్గం ఉంది. ఒకప్పుడు అది జనరల్ సీట్, ఇవాళ అది SC రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. బాపట్ల SC రిజర్వ్డ్ ఎప్పటి నుంచి అయింది? 2009 నుంచి అయింది. బాపట్ల అనే ఒక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో SC రిజర్వ్డ్ స్థానంగా 2009 నుంచి అయింది. 2009కి ముందు జనరల్ సీట్. సో మరి ఎవరు రికమెండ్ చేస్తే ఏంది? Delimitation కమిషన్ రికమెండ్ చేస్తేనే ఏంది? రియాలిటీతో లింక్ చేసుకుని కూడా ఆన్సర్ చేయొచ్చు. 3 ఈజ్ రాంగ్. 100% 3 ఈజ్ రాంగ్. సో ఇంకేమైనా ఉన్నాయా? 3 రాంగ్ కాబట్టి ఎలిమినేట్, 3 రాంగ్ కాబట్టి ఎలిమినేట్. సో 2 ఆప్షన్స్ 3తో ఉన్నాయి, ఎలిమినేట్ చేసేయండి. సో ద నోడల్ మినిస్ట్రీ కరెక్టే, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. అంటే 3 రాంగ్ 4 కరెక్ట్. ఓన్లీ 4 అయి ఉండొచ్చు, కానీ మిగిలిన కూడా చూద్దాం. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎస్, అంటే ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్గా జమ్మూ కాశ్మీర్ది చెప్పచ్చు కదండి మనం. దేశం మొత్తం డీలిమిటేషన్ జరగల, కానీ జమ్మూ కాశ్మీర్లో జరిగిందిగా. రంజనా ప్రకాష్ దేశాయ్ గారి అధ్యక్షతలో కమిటీ ఏర్పడిందిగా జమ్మూ కాశ్మీర్లో. సో 2 కరెక్టే కదా, దానికి లింక్ చేయొచ్చుగా. సో 2 కరెక్ట్, 3 రాంగ్, 4 కరెక్ట్. 2 కరెక్ట్, 3 రాంగ్, 4 కరెక్ట్. ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? 3 రాంగ్, 2 కరెక్ట్, 4 కరెక్ట్. సో 2, 4 కాంబినేషన్తో ఆప్షన్స్ ఓన్లీ 1 ఉంది కాబట్టి అది రైట్ ఆన్సర్. 2, 4 ఆప్షన్స్తో ఓన్లీ 1 ఉంది, అది రైట్ ఆన్సర్. ఓన్లీ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నేను వీటి గురించి నేను మళ్ళీ మాట్లాడతాను, IR గురించి. ఎందుకంటే IR కూడా మనం డిస్కస్ చేసినవి, బట్ పాలిటీ వెళ్తుంది కాబట్టి పాలిటీకి వెళ్దాం. 44th, appropriation bill carries an automatic repeal clause. The provision vote on account has become ineffectual after the rescheduling of the budget from the last day of February to first day of February. Amendments to either reject or reduce a tax cannot be moved in case of finance bill. The expenditure charged on the consolidated fund of India can only be discussed. సో క్లారిటీ నెంబర్ 1. సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ తెలుగులో కూడా చూడొచ్చు. ఫిబ్రవరి చివరి రోజు నుండి ఫిబ్రవరి 1వ తేదీకి బడ్జెట్ని రీసైకిల్ చేయడం ద్వారా ఓట్ ఆన్ అకౌంట్ అనేది అసమర్థంగా మారిందనమాట. యాక్చువల్గా జనరల్గా ఫిబ్రవరి 1 ఆర్ ఫిబ్రవరి 28 అసలు ఈ ట్రెడిషన్ ఎందుకు? గతంలో 3 బడ్జెట్ డేస్ ఉండేవి, 26, 27, 28. 26 వచ్చేసి మనకి రైల్వే బడ్జెట్ ఉండేది, 27 ఎకనామిక్ సర్వే ఉండేది, 28 యూనియన్ బడ్జెట్ ఉండేది. దీన్ని 2016 తర్వాత అంటే 2017 నుంచి రైల్వే యూనియన్ బడ్జెట్లు కలిసిపోయినాయి. సో ఫిబ్రవరి చివరి రోజుల వరకు అయితే మార్చ్, ఏప్రిల్లో కూడా వెళ్తుంది బడ్జెట్. సో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి బడ్జెట్ కేటాయింపులు ఉన్న వాడుకోలేని పరిస్థితి. ఎందుకంటే అప్రోప్రియేషన్ బిల్ పాస్ అయితే కానీ బడ్జెట్ని వాడుకోలేం. సో అందువల్ల ఏమైందంటే ఫిబ్రవరి చివరిలో ఎందుకు, ఫిబ్రవరి 1వ తారీఖే బడ్జెట్ పెట్టి జనవరి 31వ తారీఖే సర్వే పెడితే బాగుంటుంది కదా. ఎక్కడ బడ్జెట్ ఈ తేదీన పెట్టాలని ఎక్కడ చెప్పలేదు కాన్స్టిట్యూషన్లో. సో ఒక ప్రొసీజర్ మారిందంటే 26, 27, 28 నుంచి 1, 31 జనవరి, 1 ఫిబ్రవరికి వచ్చింది. దానివల్ల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి ఏమీ కాలేదు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. సో అలాగే అమెండ్మెంట్స్ టు ఐదర్ రిజెక్ట్ ఆర్ రెడ్యూస్ ఎ ట్యాక్స్ కెనాట్ బి మూవ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్స్ బిల్. సో అమెండ్మెంట్స్ ఐదర్ టు రిజెక్ట్ ఆర్ రెడ్యూస్ ఎ ట్యాక్స్ కెనాట్ బి మూవ్డ్ ఇన్ ఎ ఫైనాన్స్ బిల్ చేయొచ్చు. మనీ బిల్ అంటే డైరెక్ట్ అంశాలు ఉంటాయి, ఫైనాన్స్ బిల్ అంటే ఇవే ఈ అంశాలే ఉంటాయి, చేయొచ్చు. సో 3 ఈజ్ రాంగ్. యాక్చువల్గా 3 రాంగు, 2 రాంగు, 3 రాంగు, 2 రాంగు. సో 2 రాంగ్ అన్నాం, 3 రాంగ్ అన్నాం, ఇంక ఫస్ట్ ఆప్షన్ చూడాలి. అప్రోప్రియేషన్ బిల్ క్యారీస్ అన్ ఆటోమేటిక్ రిపీల్ క్లాస్. కేటాయింపుల ద్రవ్య వినిమయ బిల్లు స్వయం సంచాలక రద్దు నిబంధన కలిగి ఉంటుంది. సో అది రాంగ్. కేటాయింపుల బిల్లు ఏంటంటే పార్లమెంటరీ అప్రూవల్ ఉంటుంది. సో ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కెన్ ఓన్లీ బి డిస్కస్డ్. సో చార్జ్డ్ మేడ్ ఆను ఇలాంటివి కొన్ని ఉంటాయి. అంటే కొన్ని ఎక్స్పెండిచర్స్ గురించి ఓటింగ్, నాన్ ఓటబుల్ ఎక్స్పెండిచర్ అనమాట. అంటే వాటి మీద ఓటింగ్ కూడా జరగకూడదు. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ హియర్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్. సో మనకు తెలుసు కదా, మన రాష్ట్రపతి గారికి 3 వీటోలు ఉంటాయి. అబ్సల్యూట్ వీటో,
పాకెట్ వీటో, ఇంకోటి ఏంటి సస్పెన్సివ్ వీటో. క్వాలిఫైడ్ వీటో మన దేశంలో లేదు, క్వాలిఫైడ్ వీటో మన రాష్ట్రపతి గారి దగ్గర లేదు. సో ఎక్కడైనా క్వాలిఫైడ్ వీటో ఉందా? క్వాలిఫైడ్ వీటో ఎక్కడైనా ఆప్షన్ ఉందా? లేదనుకుంటున్నా. ద ఇండియన్ ప్రెసిడెంట్ పొసెస్ సస్పెన్సివ్ వీటో ఇన్ కేస్ ఆఫ్ మనీ బిల్ బట్ నాట్ ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్స్ బిల్. భారత రాష్ట్రపతి గారు అంట సస్పెన్సివ్ వీటోని మనీ బిల్స్లో వాడతారంట, ఫైనాన్స్ బిల్లో వాడరంట. అసలు మనీ బిల్స్లో వాడతారా సస్పెన్సివ్ వీటో? అసలు వాడతారా? సార్ చూద్దాం. ద ఇండియన్ ప్రెసిడెంట్ కెన్ ఎక్సర్సైజ్ అబ్సల్యూట్ వీటో విత్ రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ బిల్స్ ఎట్ ఆల్ టైమ్స్. The Indian president enjoy the pocket veto indefinitely, whereas the American president possess qualified veto. ఇది కరెక్ట్. మన దేశంలో 3 వీటోలు ఉంటాయి, అమెరికన్ ప్రెసిడెంట్కి క్వాలిఫైడ్ వీటోని ఎక్స్ట్రా వీటో ఉంటుంది. ఇది కరెక్ట్. The objective of veto power in being conferred upon the Indian president ensures a system of the checks and balances between the office of the president, that of the power of the parliament. కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో 3 అంటే ఓన్లీ 4 కాదు. సో 45 కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ ఇట్ కెన్ బి ఆప్షన్ 3. ఒక్కసారి అంటే వీటో పవర్ ఎందుకు ఇచ్చారు అంటే టు ఎన్ష్యూర్ సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బిట్వీన్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ దట్ ఆఫ్ పవర్ ఆఫ్ పార్లమెంట్. సాధారణంగా ఏంటంటే పార్లమెంట్ పాస్ చేసిన ప్రతి బిల్లు రాష్ట్రపతి గారు ఆమోదించాల్సిందే. కొన్ని బిల్లులకి ముందస్తు అనుమతి తీసుకోవాలి, కొన్నింటికి అవసరం లేదు. కానీ ఏ బిల్లు అయినా రాష్ట్రపతి గారి దగ్గరికి రావాల్సిందే. సో అందువల్ల ఏంటంటే ఒక దేశంలో పరిపాలన మొత్తం జరిగేది ఆయన పేరుతో కాబట్టి కొన్ని బిల్లులకి, కొన్ని కాదు అన్ని బిల్లులకి ఆయన ఆమోదం కావాల్సిందే. సో కాబట్టి 3 and 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 3 and 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక్కసారి అఫీషియల్కి కూడా చెక్ చేయొచ్చు. 3 కరెక్టే, 3 and 4 కూడా ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏ కాంటెక్స్లో చూడాలి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్? కేంద్ర ప్రభుత్వము లేదా పార్లమెంట్ కరెక్ట్ చేస్తుందా లేదా? ఒకవేళ కొన్ని బిల్లుల్ని తిప్పి పంపిస్తారు రాష్ట్రపతి గారు, రీకన్సిడర్ చేయండి ఈ బిల్లుని, ఇలా కాదు రీకన్సిడర్ చేయండి అని పంపిస్తూ ఉంటారు. సో 3 and 4 కుడ్ బి ద రైట్ ఆన్సర్. ఒక్కసారి అఫీషియల్ కీ చెక్. 3 and 4. 9th షెడ్యూల్ అంట. 9th షెడ్యూల్ ఒకసారి గుర్తు చేసుకోండి. ఫస్ట్ అమెండ్మెంట్ 9th షెడ్యూల్ 1951 నెహ్రూ గారు వచ్చినప్పుడు ఉన్న అమెండ్మెంట్. సో 9th షెడ్యూల్లో ఏ అంశాలు ఉన్నాయి? రిజర్వేషన్లతో పాటు ల్యాండ్ అంశాలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా ల్యాండ్ రిఫార్మ్సే, కానీ తమిళనాడులో రిజర్వేషన్ అంటే ఏమని ఉండేదంటే జ్యుడిషియల్ ఇమ్యూనిటీ కోసం వచ్చే అంశాలన్నీ కూడా 9th షెడ్యూల్లో పెడతారనేది ఒక అంశం. కానీ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మేము దేన్నైనా రివ్యూ చేస్తాం, బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించి దేనైనా మీరు సవరించుకోండి, బేసిక్ స్ట్రక్చర్కి ఇబ్బంది లేకుండా దేనైనా సవరించుకోండి, మేము దేన్నైనా రివ్యూ చేస్తాం, 9th షెడ్యూల్లోని అంశాలని కూడా రివ్యూ చేసే రైట్ సుప్రీంకోర్టుకి ఉంది అని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. సో కాబట్టి ఆ లైన్స్ని తీసుకుంటూ మనం చాలా క్వశ్చన్లు ఇంతకుముందు యూపీఎస్సీలో డిస్కస్ చేసాం. రిజర్వేషన్స్ కూడా గతంలో కొన్ని తమిళనాడులో ప్రభుత్వాలు ఉన్నప్పుడు దాదాపు 60-65% దానికి మించి కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. అవి కూడా 9th షెడ్యూల్లో పెట్టారు. సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇట్ వాజ్ ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ ద సెంట్రల్ అండ్ స్టేట్ లాస్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ ఫ్రమ్ ద జ్యుడిషియల్ రివ్యూ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. చూద్దాం ఆప్షన్స్ చూద్దాం ఒకసారి ఆగండి. The entries included in it are not restricted to the subject of land reforms and abolition of zamindari systems alone. సో ఇందులో పొందుపరచబడిన ఎంట్రీలు కేవలం భూ సంస్కరణలు మరియు జమీందారీ వ్యవస్థ రద్దు అంశానికి మాత్రమే పరిమితం కాలేదు. కరెక్ట్. సో ఆర్టికల్ 31B క్యారీస్ ఎ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, అంటే వెనక డేట్ రెట్రాస్పెక్ట్ కలిగి ఉంది. అయితే ఐఆర్ కోహిలో కేసులో but it has been seized after IR Kohilo case. The entries incorporated in it are only done so by the power of central government. So ఒక్కసారి కనుక మనం చూసినట్టయితే 2 కరెక్టే, 3 అయితే ఖచ్చితంగా రాంగ్, నో డౌట్ అబౌట్ ఇట్. 3 అయితే ఖచ్చితంగా రాంగ్. సో 1, it was intended to protect the central and state laws that are included in it from judicial review on the grounds of fundamental rights. సో బట్ రివ్యూ చేసే రైట్ అయితే ఉంది. సో ఫస్ట్ వన్ అయితే కరెక్టే, సెకండ్ వన్ 100% కరెక్ట్, థర్డ్ వన్ రాంగ్, ఫోర్త్ వన్ కూడా కరెక్టే. సో
1, 2 and 4 is the right answer. 1, 2 and 4 is the right answer. 47. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నుంచి కొద్దిగా ఫటాఫట్ ఆప్షన్స్ చెప్పుకుంటూ వెళ్తాను, ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. నాకు 2 hours అయినా సరిపోదు దీని ఎక్స్ప్లెనేషన్. సో నేను కొద్దిగా ఫటాఫట్ ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్తాను, స్టార్టింగ్ ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో. ఎందుకంటే రేపటికి కొన్ని సాలిడ్ క్వశ్చన్స్ 7 o'clockకి మనకి సెట్ అయిపోయినాయి. రేపు రాత్రి 7 గంటలకి కొన్ని క్వశ్చన్స్ సెట్ అయిపోయినాయి. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి మిగిలిన వాటికి ఐ విల్ గో విత్ ఆప్షన్స్. ఎందుకంటే మనకి 10:30కి మళ్ళీ ఇంకొక క్లాస్ ఉంది కరెంట్ అఫైర్స్, అది కూడా చూడాలి. కాబట్టి నేను ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే నాకు తెలిసి ఇది 47, సో 48 నుంచి మిగిలిన క్వశ్చన్స్ అన్నిటికీ ఐ విల్ గో విత్ ఆప్షన్స్. నేను ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు లైవ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎల్లుండి మనం ఒక సెషన్ తీసుకుందాం, గ్రూప్ 2తో గ్రూప్ 1 ఎట్లా, గ్రూప్ 1తో గ్రూప్ 2 ఎట్లా చూడాలి. నేనైతే చాలా హ్యాపీ పాలిటీలో చాలా హ్యాపీ, ఎందుకంటే కరెక్ట్ స్టాండర్డ్లో వచ్చింది పాలిటీ. ఏ క్వశ్చన్ డీవియేట్, సబ్జెక్ట్ నుంచి డీవియేట్ కాలేదు, అలాగే బుక్ నుంచి అవుట్ ఆఫ్గా వెళ్ళలేదు, అన్ని బుక్లో నుంచి వచ్చాయి. కాకపోతే ఎలిమినేషన్ అంటే మనకి డైరెక్ట్ క్వశ్చన్సే ఆన్సర్స్ అనే పద్ధతి నుంచి అయితే కాదు. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ టెరిటరీ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియా అంటే మాటలు మనకు తెలియాలి. టెరిటరీ ఆఫ్ ఇండియా భారతదేశ భూభాగం మొత్తం, యూనియన్ ఆఫ్ ఇండియా స్టేట్స్, యూటీస్. ద యూనియన్ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్స్ జస్ట్ స్టేట్స్ అండ్ యూటీస్, వైల్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్స్ అడిషన్ టు స్టేట్స్, యూటీస్ అండ్ దోస్ టెరిటరీస్ ఎక్వైర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా at time as well. So first option correct. The expression Union of India is mentioned in the Constitution of India, but the territory of India is not mentioned in the Constitution of India. So Union of India అనే మాట ఉంది కానీ టెరిటరీ ఆఫ్ ఇండియా అనే మాట లేదంట. టెరిటరీ ఆఫ్ ఇండియా అనే మాట లేదంట. అలాగే the first schedule of the Constitution of India is referred to Union of India but not Territory of India. The Union territories are covered in the expression, Union territories are covered in the expression Territory of India, not by the expression of Union of India. సో అసలు మామూలుగా ఇవ్వలేదు క్వశ్చన్. సో ఒకసారి చూద్దాం. యూనియన్ ఆఫ్ ఇండియా, టెరిటరీ ఆఫ్ ఇండియా మధ్య క్లారిటీ ఉంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు. సో స్టేట్స్ అండ్ యూటీస్, ఒక్క నిమిషం సార్. యూనియన్ ఆఫ్ ఇండియా, టెరిటరీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఒకసారి చూసినట్టయితే యూనియన్ ఆఫ్ ఇండియా జస్ట్ ఇంక్లూడ్ స్టేట్స్ అండ్ యూటీస్, వైల్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్స్ ఎడిషన్ టు స్టేట్స్. అంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్ దేనికి వెయిట్ ఎక్కువ, యూనియన్ ఆఫ్ ఇండియాకా టెరిటరీ ఆఫ్ ఇండియాకా? టెరిటరీ ఆఫ్ ఇండియాకే కదా. టెరిటరీ ఆఫ్ ఇండియాకే వెయిట్ ఎక్కువ, ఎక్స్ప్రెషన్లో వెయిట్ ఎక్కువ. So the expression of Union of India is mentioned in the Constitution, but Territory of India is not mentioned. మీకు ఆర్టికల్ 1 ఒక్కసారి జాగ్రత్తగా చూసినట్టయితే, ఆర్టికల్ 1 ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఆర్టికల్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూస్తే నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్ అని ఉంటుంది. సో టెరిటరీ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పారు కదా, ఆర్టికల్ 1లోనే చెప్పారు. ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగంలో ఆర్టికల్, షెడ్యూలు, పార్ట్ 3 ఉంటాయి. ఈ 3 కూడా ఒకే అంశం గురించి మాట్లాడిన ఒకే ఒక్క అంశం ఇదే టెరిటరీ ఆఫ్ ఇండియా. 3 కూడా ఆర్టికల్ 1, షెడ్యూల్ 1, పార్ట్ 1, ఆర్టికల్ 1, షెడ్యూల్ 1, పార్ట్ 1. అంటే 1వ భాగం, 1వ ఆర్టికల్, 1వ షెడ్యూల్, 1వ భాగం, 1వ ఆర్టికల్, 1వ షెడ్యూల్. సో ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు ద యూనియన్ ఆఫ్ ఇండియా బట్ నాట్ టు ద టెరిటరీ ఆఫ్ ఇండియా. తప్పు కదా అది కూడా తప్పే. So fourth one correct. Union of India are covered, Union territories are covered by the Territory of India, not by the expression of Union of India. So not by the Territory of India. సో ఒక్కసారి మనకి యూనియన్ ఆఫ్ ఇండియా, టెరిటరీ ఆఫ్ ఇండియా మీనింగ్ తెలియాలి. సో అది తెలిస్తే మనకి క్లారిటీ ఉంటుంది. ఒక్క నిమిషమే నేను మీకు చూపిస్తాను. 1 minute.
ఒక్క నిమిషం సార్. Union of India includes just state and union territories, and territory of India includes in addition to states and so ikkada so take 4 as the right answer. Only 4 as the right answer. Only 4 as the right answer. Only 4. Option 2 as the right answer. Option 2 as the right answer. No doubt option 2 as the right answer. So I'll go with కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాను. సో నేను ఇక్కడ ఓన్లీ ఆప్షన్స్ చెప్పుకుంటూ వెళ్తాను. సో 40 నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ, కానీ ఇక్కడ మనకి ఇంకో 12 క్వశ్చన్లు ఉన్నాయి, ఇంకో గంటన్నర పడుతుంది నాకు. సో మనకి ఇంకా వేరే సెషన్స్ ఉన్నాయి కదా. సో 48 ఆప్షన్ 2, 48 ఆప్షన్ 2, 49 క్లియర్గా ఎన్నోసార్లు చెప్పా, ఫండమెంటల్ డ్యూటీస్ ఓన్లీ ఫర్ ఇండియన్స్, ఓన్లీ ఫర్ ఇండియన్స్. 51A సబ్ క్లాస్ 1 అంట విదేశీయులకు కూడా వర్తిస్తుందంట. మనకు ఆ క్లారిటీ గుర్తుంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి భారతీయులకి మాత్రమే అనేది గుర్తుంటే ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎనీవేస్ 49 ఆప్షన్ 3, 49 ఆప్షన్ 3. 50 ఇది కొద్దిగా నంబర్ ఇయర్స్ అంటే 44th అమెండ్మెంట్, 42nd అమెండ్మెంట్ అలా వచ్చాయి. సో 44th అమెండ్మెంట్, 48th అమెండ్మెంట్. సో 50 ఆప్షన్ 2, 50 ఆప్షన్ 2, 51 ఇక్కడ కేశవనంద భారతి కేసులో 2 పాయింట్స్ ఉన్నాయి. సో వాళ్ళు అడిగింది ఏంటంటే, నేను ఎల్లుండి కుదిరితే రేపే చెప్తా ఈ క్వశ్చన్, అసలు ఇప్పుడే చెప్పచ్చు కానీ ఇంకొక సెషన్ ఉంది. సో Constitutional Amendment Act of 1971 inserted a new Article 37V where the first one declared as invalid by the Supreme Court. First one or second one? గుర్తు చేసుకోండి, సెకండ్ వన్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 51. ఓన్లీ 3 and 4. వాళ్ళు ఇక్కడ అడిగింది ఇన్కరెక్ట్ సార్, ఇన్కరెక్ట్ అడిగారు, గమనించాలి. అండ్ రాంగ్ స్టేట్మెంట్స్ అడిగారు, రాంగ్ స్టేట్మెంట్స్ అడిగారు. ఒక్కసారి ఈ క్వశ్చన్ ఆపండి, ఒకసారి లెట్ యూ నో. 51 నేను చెప్తాను. 52 వచ్చేసి మనకి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 52 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే 53 అగైన్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 54 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 55 ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ కానీ సబ్జెక్ట్ మారింది, యూపీఎస్సీలో కూడా అడిగిన క్వశ్చన్. 55 ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 56 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 57 యాక్చువల్గా బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. 51 ఏ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 58 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 59 4th ఆప్షన్. 59 4th ఆప్షన్. 60 నేను చెప్పాను, నేను ఒకసారి ఇది రిఫర్ చేస్తాను ఎందుకంటే నేను కూడా ఇది ఆన్సర్ చేయలేదు, నాకు కూడా అర్థం కాలేదు క్వశ్చన్. ఫస్ట్ నేను ఇది ఆన్సర్ చేయలేదు, నాకు కూడా ఇది అర్థం కాలేదు. నేను రిఫర్ చేస్తాను. నేను చెప్తున్నాను కదా, నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ పాలిటీ. ఓకే, నేను ఏవైతే ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేశానో అవి ఇగ్నోర్ చేసి మిగిలినవన్నీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టుమారో. ఓకే, రైట్, మీట్ యూ టుమారో. అండ్ 10:30 సెషన్ ఉంది, కరెంట్ అఫైర్స్, అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ.